యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అధర్మానికి ఎప్పుడైతే అధర్మం వృద్ధి చెందుతుందో, ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో ఆయా సందర్భాలలో నేను ఉద్భవిస్తాను అని చెప్పాడు. అయితే అది కలియుగంకు ఏ రకంగా అన్వయించుకోవచ్చు అంటే, ఈ కాలంలో అధర్మము మన సనాతన ధర్మానికి గండి పడేలాగా, సనాతన ధర్మాన్ని తుంగలో తొక్కేలాగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది వలలో సనాతన ధర్మం నలిగిపోతున్నటువంటి వ్యవస్థ నుంచి కొంతమంది మహాత్ములు ఆవిర్భవించి, కొంతమంది యోగులు ఆవిర్భవించి ఆ సనాతన ధర్మాన్ని వాళ్ళ కబంధ హస్తాల నుంచి రక్షించడానికి పూనుకున్నారు. అందులో ఒక పెద్దన్న పాత్ర వహిస్తూ మన ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాలలో అని చెప్పవచ్చు, పరిపూర్ణానంద స్వామీజీ, శ్రీ పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారు పెద్దన్న పాత్ర వహిస్తూ సనాతన ధర్మానికి రక్షించే కోణంలో, సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మ సమాజానికి సంబంధించిన విలువలను గత 2 దశాబ్దాల కాలంగా ఏ రకంగా పోరాటం చేస్తున్నారో ప్రతి ఒక్క 2 రాష్ట్రాల ప్రజలకు ఇది తెలిసిన విషయమే. అటువంటి స్వామీజీ పరిపూర్ణానంద స్వామీజీ గారు ఈ కాలంలో రాజకీయ రంగంలో ఉంటేనే, రాజకీయాలలో ఉంటేనే ఈ సనాతన ధర్మాన్ని ఇంకా గొప్పగా మనం పరిరక్షించుకోవచ్చు, హైందవ సమాజానికి ఇంకా ఎంతో సేవలు చేయవచ్చు అన్న ఒక లక్ష్యంతో వారు రాజకీయ అరంగేట్రం చేసిన విషయం మీ అందరికీ తెలిసినదే. అయితే వారు హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా, వారికి కూటమి అభ్యర్థిగా నిర్ణయం చేస్తారు అనే ఒక వారికి మాట ఇచ్చి, వారిని ఆ హిందూపురం క్షేత్రంలో మీరు వర్క్ స్టార్ట్ చేసుకోండి, ప్రచారం స్టార్ట్ చేసుకోండి అని గత 2 నెలల నుంచి వారిని ఆ హిందూపురం నియోజకవర్గంలోనే ఉండి పని చేసుకోమని చెప్పినటువంటి కొన్ని పార్టీలు, మరి ఇవాళ ఆ పొత్తు అనే అంశం ద్వారా వారికి అక్కడ ఆ సీటు కేటాయించకుండా, కనీసం వారికి ఇన్ఫార్మ్ చేయకుండా వారిని ఒక అవమానించినట్టుగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే హైందవ ధర్మ సమాజ పక్షాన నిలబడ్డటువంటి ఒక స్వామీజీకి కనీసము ఇన్ఫర్మేషన్ లేకుండా, కనీసం వారితో చర్చించకుండా వేరొకరికి అది కేటాయించడం అనేది మా స్వామీజీ బృందాలకు అది చాలా కలిసివేసింది. ఎందుకంటే మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, కానీ ఒక స్వామీజీ సనాతన ధర్మం పక్షాన నిలబడి ధర్మాన్ని నిలబెట్టడానికి, ధర్మానికి జరుగుతున్న హానిని తాను విభేదించి ధర్మాన్ని పునఃస్థాపన చేయాలి. ఇప్పుడు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా మత మార్పిడిలు ఎన్ని జరిగాయి, ఎంత ఆ ధర్మానికి ఎంత విధ్వంసం జరుగుతుందో కొత్తగా చెప్పనవసరం లేదు. వాటి నుంచి స్వామీజీ రక్షించాలి. మనం రాజకీయ క్షేత్రంలో ఉండి ఇటువంటి ఆగడాలను అరికట్టాలి, మన యొక్క వాయిస్ని లోక్సభలో వినిపించి ధర్మాన్ని రక్షించే దిశగా అడుగులు వేయాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా స్వాగతించాము, ఆనందపడ్డాము కూడా వారు ఆ నిర్ణయం తీసుకుంటే రాజకీయ అరంగేట్రం. అయితే ఎప్పుడైతే సీటు రాని పక్షంలో కూడా వారికి పార్టీ తరపున వారు ఇండిపెండెంట్గా నిలబడతాను ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి అని చెప్పినప్పుడు నిజంగా ధర్మం పక్షాన నిలబడడం అంటే ఇది కదా. తాను నమ్ముకున్నటువంటి ఏదైతే సిద్ధాంతం ఉందో, ధర్మం ఉందో, ఎవరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు నా పక్షాన ఉన్నారు, హైందవ ధర్మ సమాజం నా పక్షాన ఉంది, హైందవ ధర్మాన్ని నేను రక్షించడానికి నేను పూనుకున్నాను, ఆ ధర్మమే నా పక్షాన నిలబడుతుంది అనే ఒక మొక్కవోని ధైర్యంతో తాను నిలబడ్డ విషయం మాకు నిజంగా
ఆశ్చర్యము మరియు ఆనందము కలగజేసింది. ఈ రకంగా ఒక హైందవ ధర్మ సమాజానికి ప్రధాన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి స్వామీజీ పక్షాన రాజశ్యామల పీఠం తరపున శివరాజయోగి కృష్ణస్వామీజీగా నేను స్వచ్ఛందంగా పరిపూర్ణమైన మద్దతు పరిపూర్ణానంద స్వామీజీకి తెలియజేయడానికే ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి స్వామీజీల ఏదైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఉందో, పరిపూర్ణానంద స్వామీజీ తీసుకున్న నిర్ణయం ఉందో దానికి మా పరిపూర్ణంగా మద్దతే కాకుండా వారికి మా యొక్క అక్కడ అవసరం అనుకుంటే హిందూపురం నియోజకవర్గ పరిధిలో వారు ఏదైతే మాకు అప్పచెప్పే ఏదైనా సేవలు బాధ్యతలు ఉన్నా కానీ వారి పక్షాన మేము నిలబడడానికి, వారి పక్షాన వారు చెప్పినటువంటి ఏ సేవలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు ఇది ఒక్క రాజశ్యామల పీఠము శివరాజయోగి కృష్ణస్వామీజీ మాత్రమే కాదు, ఇంకా ఎంతో సాధువులు కానీ పీఠాధిపతులు కానీ పరిపూర్ణానంద స్వామీజీ వారికి ఎటువంటి జాప్యం లేకుండా మద్దతు ఇవ్వవలసిన సమయము ఇది అని చెప్పి నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా విలేకరుల సమావేశం ద్వారా వారికి కూడా పిలుపునిస్తున్నాను. ఎందుకంటే వారు నిలబడ్డది వారి కోసం కాదు, ధర్మం కోసం. ఎందుకంటే వారికి సంసారం లేదు, బంధాలు లేవు, సర్వము త్యజించి వారు దైవమే లక్ష్యంగా ప్రజలకు ఆధ్యాత్మిక సేవలు చేయడమే లక్ష్యంగా వచ్చిన వ్యక్తి కాబట్టి వారికి ఇతరత్ర రాజకీయ లబ్ధి అనేది అవసరం ఉండదు ఏ సన్యాసికి. కాబట్టి ఇటువంటి సన్యాసి సర్వసంగ పరిత్యాగులకే మనము అదే కోవలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్వామీజీలు కానీ మద్దతు ఇవ్వకపోతే దానికి అర్థం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా, నాకేం స్వామీజీ మీరు మద్దతు ఇవ్వాలి అన్న కోరలేదు, ఇది నా అంతటా నేను స్వచ్ఛందంగా వారికి మన తరపున మనం మద్దతు ఇవ్వడం అనేది మన యొక్క ధర్మము అని నేను స్వచ్ఛందంగా వారికి ఈ సందర్భంగా మద్దతు తెలుపుతూ వారి యొక్క గెలుపు ధర్మమే వారిని గెలిపిస్తుంది అని కూడా నేను ఖచ్చితంగా కోరుకుంటూ వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య శక్తులను ఇటువంటి రాజకీయాలలో గెలుపొందే ఆ నిబ్బరతను సదా ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. హిందూపురంలో ఎంపీగా వారికి ఒక కూటమి నుంచి టికెట్ ఇస్తామని చెప్పి వారికి చివరి దశలో ఇవ్వలేరు. వారు తీవ్రంగా హిందూ ధర్మం సమాజం పట్ల వారు ఎంతో గొప్పగా పనిచేసిన వ్యక్తి, హిందూ ధర్మ సమాజానికి వారు పాటుపడుతున్న వ్యక్తి. అటువంటి గురువుకు, అటువంటి యోగికి, అటువంటి స్వామీజీకి మరి వారు కేవలం కొంతమంది ఓట్లు చీలుతాయి, కొంతమంది ఓట్లు మాకు రావు, కొన్ని మతస్థులే అని చెప్పి వారికి ఒక అన్యాయంగా వారికి టికెట్ ఇవ్వకపోవడం మాకు తీవ్రంగా కలిచివేసింది. ఎందుకంటే మేము ఎంతో సంతోషపడ్డాం. సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి స్వామీజీ పరిపూర్ణానంద గారికి వారు ఎప్పుడైతే ఎంపీగా పోటీ చేస్తున్నారో ఒక కూటమి తరపున అన్నప్పుడు మేము సంతోషపడ్డాం. ఎప్పుడైతే టికెట్ రాలేదన్నప్పుడు మేము కూడా స్వామీజీ ఒంటరి కాదు, మేమంతా స్వామీజీతో ఉన్నామని స్వచ్ఛందంగా మేము రాజశ్యామల పీఠం నుంచి, నిర్మల్ నుంచి మేము ప్రత్యేకంగా వచ్చాము. వారికి మద్దతు స్వచ్ఛందంగా మేము ఇస్తున్నాం. వారి యొక్క గెలుపు ధర్మం గెలుపు, వారి యొక్క గెలుపు హిందూ సమాజం గెలుపుగా మేము భావిస్తున్నాం. కాబట్టి హిందువులంతా హిందూపురంలో ఏకం కావాల్సిన అవసరం ఉంది. మిగతా స్వామీజీలు కూడా పరిపూర్ణానంద స్వామీజీ వారికి స్వచ్ఛందంగా మద్దతు పలుకుతూ వారి యొక్క అది ఎటువంటి ఒక కనీస విలువలు లేకుండా వాళ్ళు వ్యవహరించిన తీరు మాకు కలిసివేసింది. కాబట్టి మేము ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామీజీ పక్షాన మద్దతుగా నిలబడతాం, వారితో కలిసి మేము పనిచేస్తాం. వారితోనే మా యొక్క ప్రయాణం అక్కడ కొనసాగించి అవసరమైతే అక్కడ హిందూపురంలో గడప గడపకు వెళ్ళి స్వామీజీ తరపున ప్రచారం చేయడానికి కూడా మేము సిద్ధమని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం.